గ్యాస్ ఇస్తున్నట్ట కదా మరి 500కి ఎక్కడిది 1000 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇస్తున్నాడు 1000 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇస్తున్నాడు బ్యాంక్ లో పడుతున్నాయి ఆ బ్యాంకు పోతే పడలేమని అంటారు అంటారు మరి కరెంట్ వస్తుందా ఫ్రీగా ఇక కరెంట్ ఇస్తున్నారు పెరిగి మంచిగా ఫ్రీ బస్ పెట్టిండా ఫ్రీ బస్ లో పోతున్నావు మరి నేను పోతలేను సార్ ఇక్కడ బస్సు వస్తున్నదా వస్తున్నా వస్తలేదు బస్సులు లేవు గతంలో వచ్చినాయా మా జమానా బస్సులు ఈ జమానాకి ఎక్కడి కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయా మరి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా బంద్ ఎక్కడ వరకు పిల్లల బస్సులు వస్తున్నాయి మా పల్లెటూరుకే బస్సులు బంద్ ఈ పిరి బస్సులు ఏమంటే వేసారు మా ఊరికి బస్సే లేదు మరి మీ ఫ్రీ బస్సులు పెట్టినాకనే మహిళలు మంచిగా ఫ్రీగా పోతున్నారు వాళ్ళకి మంచి జరిగిందని చెప్పి అంటారు కదా మరి మా తానికి రాలేదు నేను పోలేదు మా తానికి రాలేదు నేను పోలేదు నేను పోలేదు మరి ఊర్లకు పోవాలని ఎట్లా పోతున్నారు మరి మరి ఆటోలకు ఆటోలకు పోతున్నాం ఇవాడు ఎన్ని అడిగిన అన్ని ఇవ్వాలి పోవాలి ఇక బస్సులో ఆయన ఉన్నప్పుడు అయితే పిరిగా ఇయ్యలేదు ఇక ఈయన వచ్చిన సందిగా పిరిగి ఇచ్చిండు ఏ ప్రభుత్వంలో మంచి జరిగింది మరి ఇప్పుడు ఇక ఏ ప్రభుత్వంలో మంచిగా జరిగిందని చెప్పాలి ఆయన ఇచ్చినన్ని ఇచ్చిండు అని చెప్తున్నా ఇక మళ్ళీ మా పల్లెటూరుకు మంచిగా బంధు ఇక గదే మరి కేసీఆర్ మంచిగా చేసి ఇస్తానని ఇచ్చిండు ఇక లోకం ఎక్కడ తిరిగితే అక్కడ తిరుగుతారు బిడ్డ ఓడిపోయిండు అంటున్నాడు గాని ఇక పిరి బియ్యం ఇస్తున్నారు సారు అప్పుడు కూడా ఇచ్చారు పిరిగ బియ్యం ఇస్తామన్నారు ఇప్పుడు కూడా ఇస్తున్నారు అమ్మ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా ఉంటుండు కదా మరి ఇండ్ల అప్లికేషన్ పెట్టుకున్నాం ఇండ్లకి ఇగో ఆడ లిస్ట్ కి అవుతున్నది పేరు ఇక లిస్ట్ కున్నది వస్తేనే తెలుసు నిజం మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నీకు వస్తుంది అనుకుంటున్నావా ఇల్లు మరి ఇక ఏం వస్తుందా అని ఇక్కడ అంటేసిండు కదా పంచాయతీలో ఇక మేము చదువుకోని వాళ్ళము వస్తుంది అనుకోని ఆడ పేరున్నది అనుకుంటాం గట్లా సరే మరి పెన్షన్లు వస్తున్నాయి అమ్మ మరి మీకు చిన్న 2000 వస్తాయి సార్ ఇయ్యలేడు ఇగో నా భర్త వచ్చి 4 నెలలకు నాకు ఒకసారి వచ్చి పోయిన నెల ఇక ఈ నెల వస్తే 2 నెలలు వస్తే 2 నెలలు ఇస్తాడు ఇక ఇప్పుడు దగ్గరకు వచ్చింది కదా ఇస్తాడేమో కానీ 2000 పథకాలు వస్తున్నాయా మరి అన్ని ఫ్రీ కరెంట్ గానీ 500కి గ్యాస్ సిలిండర్ గానీ వచ్చిన వాళ్ళకి వచ్చింది రాని వాళ్ళకి రాలేదు మరి ఎట్లా అనిపిస్తుంది నీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా ఉందా మరి ప్రభుత్వం ఇట్లా చేసిండు ఈ రవిడి అంటే గుండెలు అంటే మాకేమేరక సీఎం తెలుసా నీకు అసలు సీఎం ఆయన ఏం పేరు ఆయన పేరు కేసీఆర్ ఎవరు సార్ అవా రేవంత్ రెడ్డి మరి లేవంటున్నాడు బ్యాంకులో 900 1000 రూపాయలు తీసుకొని ఒక 100 రూపాయలు ఇస్తాడు గ్యాస్ కు సీఎం గా రేవంత్ రెడ్డినేమో ఇప్పుడు కేసీఆర్ అన్నా ఇప్పుడే ముందుగాల పాత ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వం మంచిగా ఉందా ఈ ప్రభుత్వం మంచిగా ఉన్నదా ఇది మంది లోకం అంతా మళ్ళీ కదా సార్ మళ్ళీ అందరు సరిగా మేము ఏం చేస్తున్నాడు ఆకలిగా ఉన్న కడుపు సింగారం అయితే లేదు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసిండా మరి అన్ని చేసిండు దేశానికి రింగ్ రోడ్లు దేశానికే అది చేసిండు సిసి రోడ్లు మంచిగా చేసిండు ఎవరికి అన్ని చేసిండు సారు అన్ని చేసిండు కానీ ఈ లోకాన్ని పట్ట తరం కాదు నమస్తే అమ్మా నమస్తే ఎట్లుంది మరి ఊళ్ళో ఏమనుకుంటున్నారు పథకాలు అందుతున్నాయా అందుతున్నాయి మమ్మల్ని బోలేసాడు మా నెత్తి గొక్కునుడు ఉన్నది మరి ఎందుకు నెత్తి గొక్కుడు ఇస్తామన్నాయి అయితే లేవు కాని పనులు అవుతున్నాయి కానీ అయ్యేటి పనులు అయితే లేవు కదా గ్యాస్ బుడ్డి కూడా ఆడపిల్లల పేరు మీద ఉన్నాయి 500 కాడికి ఇస్తాడు దానికి కూడా తగ్గని లేవు దానికి కూడా ఇప్పుడు అంతే కడుతున్నాం బ్యాంకులో కూడా పడలేవు ఇప్పుడు గ్యాస్ పైసలు కూడా పడతలేవు పిరి కరెంట్ అయితే ఇచ్చాడు ఇక ఆడపిల్లలకు పిరి బాస్ చేసిండు మొగళ్ళు నెత్తులు గుద్దుకున్నాడు ఉన్నది మాకు మంచిగా చేస్తే ఏం లాభం వచ్చే మేము ఎడికెళ్ళి తెస్తాము మొగళ్ళు లేని మేము తెస్తామా మరి వాళ్ళ మీదనే బతుకుదేరు వాళ్ళు చేయండి అయితే మేము ఏం కదా సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు మంచి జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు మరి మంచిగా అనిపిస్తలేదు మాకు మంచిగా ఇంట్లో అట్లా చేసే బదులు లేడీస్ కు ఏదో 5 10 చేస్తే న్యాయం ఉండే ఈ పిరి బస్సులు ఏం లాభం ఉన్నది ఇప్పుడు ఇంట్లో అత్తుంటే అత్తకు 2500 ఇస్తా అన్నాడు కోడలు ఉంటే కోడలికి 2500 ఇస్తా అందరికి ఇస్తాడు
అందరికి ఇస్తాడు. అందరిని ఇప్పుడు మనల్ని గంప కింద గమ్మినాడు గమ్మిండు, ఉబ్బిచ్చిండు. ఇప్పుడు నోరు తెరుస్తున్నాం. నోరు తెరిచే బేరం ఉన్నది ఇప్పుడు. ఇప్పుడు నాయసండి చేతగాని ముసలిది ఉన్నది. ఏంటి మీద ఎవరు పెట్ట మాకు? కొడుకు అదాలు న్యాయ, కోడలు అదాలు న్యాయ, మాకెట్టేటోళ్ళు ఎవరు? అంటే ఇప్పుడు చాదగాని ముసలోళ్ళకు ఎన్నికల ముందు 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తా ఉన్నాడు కదా, 4000 వస్తున్నాయా మరి? వస్తలేవు. 2000 అవే 2000. ఆ 2000 ఆయన ఉన్నప్పుడే, కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చినాయి. అవు ఇక 2000 మటుకే ఉన్నాయి. ఇప్పుడు 6 నెలల్లో 4000 చేస్తున్నాడు. 6 నెలలు ఇప్పుడు సంవత్సరానికి వచ్చి 4000 పింఛన్ లేనే లేదు. ఆ పిరి బియ్యం కూడా కేసీఆర్ ఉన్నప్పుడే చేసాడు. ఇక 3 పైసలు అయితే ఇక ఆపద్దుగా సంది గవి పడుతున్నాయి భూమి ఉన్న. రైతు భరోసా ఇస్తా అంటుండు కదా మరి రేవంత్ రెడ్డి, రైతు భరోసా పైసలు అన్న పడుతున్నాయా మరి? రైతు భరోసా పైసలు పడుతున్నాయి. నేను అనేది గవే పడుతున్నాయి. అవి కూడా పంట పెడితే పడతాయంట, పంట పెట్టకపోతే పడాయంట. ఇప్పుడు అంటే మరి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత పడ్డాయి మరి రైతు భరోసా పైసలు? 5000 ఏమో. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక రేవంత్ రెడ్డి వచ్చిన సార్ ఇంకా రాలేవు.